ఆ అమ్మాయి అతనితో బ్రేకప్ కోసం ఇక్కడికి వచ్చింది. ఒకవేళ మీరు కరెక్ట్ అయినా మీకు వచ్చే బహుమతి ఏంటి? మీరు అంచనా వేయాలనుకుంటే ప్యారీ మ్యాచ్ లో అంచనా వేయండి మరియు పెద్దగా గెలవండి. మా ప్రీమియం సపోర్ట్ మీకోసం 7 రోజులు 24 గంటలు ఉంటుంది. ప్యారీ మ్యాచ్ ఇప్పుడే ఆడండి. Case number 16/2013, state represented by Bhimunipatnam Police Station versus Mettu Chandrasekhar alias Chandu. డిఫెన్స్ క్లోజింగ్ స్టేట్మెంట్. ఎక్యూజ్ రేజ్ దృష్టిలో పెట్టుకుని ఆ అబ్బాయికి చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి జడ్జిమెంట్ దయాద్రోదయంతో ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసులోని ప్రాసిక్యూషన్ ఎవిడెన్సెస్, విట్నెసెస్ అండ్ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ అన్ని పరిశీలించడం జరిగింది. టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు కన్సిడరేషన్, ద ఫైనల్ జడ్జ్మెంట్ ఆఫ్ దిస్ కేస్ విల్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ ద ఓపెన్ కోర్ట్ ఆన్ ద నెక్స్ట్ హియరింగ్ డేటెడ్ 29 July 2013 at 10 AM. పద్నాలుగేళ్ళు పడేవారు కదా ఆమె ఊరికి అలా లేడు కదా. ఇట్లు మంచోడే కదా, 10 ఏళ్ళు ఇస్తాడేమో. ఏంటన్నా ఇది? ఒకటి 10 అంటాడు, ఒకటి 14 అంటాడు. నాకేం అర్థం కావట్లేదన్నా. ఏనా ఏం జరిగింది వాళ్ళ వాయిదాలో? వచ్చే సోమవారం ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారంట. ఏంటప్పుడు కేసేంటి? అదే అన్న ఆ పోక్సో కేసు. ఇది ఆ తగరపోల్సం మీద. అదే దాని గురించి నేను కూడా విన్నానండి. కొంచెం కష్టమే. మా వాడు ఏ తప్పు చేయలేదు సార్. మొన్న విజయవాడలో ఇలాంటి టఫ్ కేసే ఒకటి. మోహన్ రావు గారు అని సీనియర్ లాయర్ మళ్ళీ డీల్ చేశాడయ్యా. అలాంటి లాయర్ ఎవరన్నా మీ వైపు ఉంటే బాగుండేది. ఏమన్నా చేసి ఉండేవాడు. ఆ మోహన్ రావు గారి నెంబర్ ఏమైనా ఉంటే ఇస్తారా సార్? ఇదేంటే బాబు, మీరు ఏదో క్యాజువల్ గా అంటే 4 రోజుల్లో ఫైనల్ జడ్జ్మెంట్ పెట్టుకుని ఇప్పుడు మీరు ఇలా కేసు తీసుకోమంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఆయన 4 రోజులు వైజాగ్ లో ఏం చేస్తారన్న? అతని నెంబర్ ఏదంటే వాళ్ళు బాధలేదు, వాళ్ళే పడతారు. మోహన్ రావు గారి నంబర్ నా దగ్గర లేదు కానీ అతను అసిస్టెంట్ తేజ్ అని ఉంటాడు. మా వాడి దగ్గర నెంబర్ ఉంటుంది, అడిగి పంపిస్తా. ఇదొకసారి పట్టుకో. కేసు వాదిస్తే మనకి డేబుల్ ఇస్తారు. అప్పుడు మనం ప్రశాంతంగా వినొచ్చు. అంటే ఇక్కడ ప్రశాంతంగా భోజనం చేయాలన్నా కేసు కావాల్సిందే. కేసుల కోసం అంత కలలు కానేవాడివి కొటేషన్ చెప్తే రోజు ఇక్కడ పనిచేయడం ఎందుకు? గోడికలు సొంతంగా డ్రైవ్ చేసుకోవచ్చు కదా. హలో, కొత్త లాయర్లో కేసు దొరకడం అంత ఈజీ కాదమ్మా. అదే మోహన్ రావు సార్ లాంటి పెద్ద లాయర్ దగ్గర కేసు గెలిచామనుకో, కేసుల గురించి మనం అడగాల్సిన అవసరం ఉండదు. అవే మన దగ్గరకు వస్తాయి. సరే సార్. తేజ, నువ్వు త్వరగా భోజనం చేసి వెళ్లి మన 304A కేసులో ఆ కట్ట కింద పెట్టించి లహరిని అక్కడ ఉండవచ్చు. ఓకే సార్. అలాగే నువ్వు వెళ్లి ఆ 498A కేసులో అక్యూజ్డ్ యాబ్సెంట్ కారణంగా ఇంకో డేట్ తీసుకో. ఈ లోపు నేను చేస్తాను. ఓకే సార్. లహరి తొందరగా సార్, నిన్న 304A లో ఉండమన్నారు. హలో, ఎవరండి ఇందాక ఫోన్ చేశారు? సార్ నా పేరు షణ్ముఖ్ రెడ్డి. మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం. మాదొక కేసు గురించి మోహన్ రావు గారితో మాట్లాడాలి. శుక్రవారం అంటే ఉండే కదా, మీరు శుక్రవారం సాయంత్రం వచ్చేయండి. ఎలాగో సాటర్డే సండే కోర్టు హాలిడే కాబట్టి సార్ మీతో డీటెయిల్ గా మాట్లాడతారు. అయితే మేము శుక్రవారం వచ్చి ఫోన్ చేస్తాం సార్. ఓకే. శుక్రవారం రమ్మంటే ఎలా అన్నా? మన సోమవారం ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పొచ్చు కదా. అలా చెప్తే అసలు రావద్దంటారా? అందరు కేసులు బాబాయ్ ఆఫీస్ లో మురళి గారిని నోటరీ చేసి పెట్టుకుని అడిగారా, నీకు ఇచ్చి పంపిస్తా అన్నాడు. తెచ్చావా? ఆయన ఇచ్చాడుగా, నేను తీసుకురాలేదా బాబాయ్? ఏరా
నేను అసలు నోటీలు ముట్టుకోను బాబాయ్, ఇంకెవరితో తెప్పించుకో. తేజ, అరే మా 304 క్రాసింగ్ ఒకటి ఉందిరా, సార్ వస్తున్నారు. B304 గురించే మా సార్ కూడా మాట్లాడుతున్నారన్న. సెటిల్మెంట్ చేయకుండా మోహన్ రావు గారి కేసు ఎందుకు వాదిస్తున్నారని ఇందాకే శేఖరాణతో అన్నారు. ఇదే క్వశ్చన్ నేను అడిగితే, ఏ తేజ నీ పన్ను చూసుకో. అది కాదన్న, అసలు ఈ కేసులు ఏం క్వశ్చన్ అడుగుతారన్నా నాకు అర్థం కాదు. లారీ డ్రైవర్ యాక్సిడెంట్ చేసాడని క్లియర్ గా తెలుస్తుంది కదా. అరే కోటి, గెలిచే అవకాశం లేకపోతే మా సార్ ఏ కేసు తీసుకోర్రా. మోహన్ రావు గారు, ఒక కేసుని వాదించొద్దని మీకు చెప్పే హక్కు నాకు లేదు. బట్ ది అదర్ పార్టీ హ్యాస్ ఎ లాస్ ఆఫ్ లైఫ్. ప్లీజ్ షో సమ్ కైండ్నెస్. కైండ్నెస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ జస్టిస్ యువర్ ఆనర్. మేము లా కాలేజీలో చదువుకున్నప్పుడు కోర్ట్ హాల్లో అడుగుపెట్టే ముందు చెప్పులు వదలాల్సిన అవసరం లేదు, కానీ దయ, జాలి, కరుణ మాత్రం ఖచ్చితంగా వదిలేయాలని చెప్పారు. ఇప్పటికీ అదే చెప్తున్నారు. యువర్ ఆనర్, ఇఫ్ యూ ప్లీజ్ అలౌ మీ, ఐ విల్ స్టార్ట్ విత్ మై క్రాస్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. చనిపోయిన వెంకటరమణ అనే వ్యక్తి మీకేమవుతారు? మా నాన్నగారండి. ఆయనకి ఏం జరిగిందో చెప్పండి. రోడ్డు దాడుతుండగా లారీ గుద్ది చనిపోయారండి. మా సార్ ఏ క్వశ్చన్స్ అడతారో నేను చెప్పనా? యాక్సిడెంట్ జరిగిన చోట మీ ఊరి పేరుతో ఏదైనా సైన్ బోర్డు ఉందా? అదేనయ్యా, మీ ఊరి పేరు రాయపాడు అని రాసి బాణం గుర్తు వేసిన బోర్డు ఏమైనా ఉందా? లేదండి. ఆ ప్లేస్ లో జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? అదే, ఈ రోడ్డు మీద తెల్ల గీతలు ఉంటాయి కదా, ఇక్కడ రోడ్డు దాటొచ్చు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? అటువంటివి లేవు సార్. డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడా? లేదండి. మరి అతను ఏం తప్పు చేశాడు? ఎందుకు పెట్టాడు ఈ కేసు? స్పీడ్ గా వచ్చి గుద్దేశాడండి. యువర్ ఆనర్, ఆ హైవే మీద స్పీడ్ లిమిట్ 100, కానీ డ్రైవర్ 110 స్పీడ్ లో వచ్చాడని సెక్షన్ 304A నెగ్లిజెన్స్ ఇన్ డ్రైవింగ్ ఛార్జెస్ వేసి పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. లారీ సీజ్ చేసిన టైంలో అందులో ఉన్న మెటీరియల్ వెయిట్ 8.2 టన్స్ అని అదే పోలీసులు ఫైనల్ డిక్లరేషన్ లో ఇచ్చారు. కానీ అకార్డింగ్ టు ద క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం 8.2 టన్స్ లోడ్ ఉన్న ఒక లారీ వెళ్ళగలిగే మాక్సిమం స్పీడ్ 80. సో ఓవర్ స్పీడింగ్ కి ఛాన్స్ లేదు. ఉన్న స్పీడ్ ని స్లో చేయాలి అంటే అక్కడ ఈ జీబ్రా లైన్స్ గానీ, సైన్ బోర్డ్స్ గానీ ఏమీ లేవు. హైవేలో ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ లేని చోట పెడస్ట్రియన్స్ రోడ్డు దాటడమే తప్పు. అలాంటిది నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా రోడ్ సేఫ్టీ రూల్స్ ని పాటించకుండా వెంకటరమణ చేసిన తప్పుకి లారీ డ్రైవర్ నారాయణ ఎందుకు కాంపన్సేషన్ కట్టాలి, ఎందుకు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవాలి? ప్రాసిక్యూషన్ దీనికి సమాధానం చెప్తే కేసు కంటిన్యూ చేయొచ్చు, లేదంటే రిక్వెస్ట్ ద హానరబుల్ కోర్ట్ టు డిస్మిస్ ద కేస్ హియర్ ఇట్ సెల్ఫ్ అండ్ హ్యాండ్ ఓవర్ ద సీజ్ వెహికల్ టు ద డ్రైవర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఎనీ క్వశ్చన్స్? నో యువర్ ఆనర్. The prosecution has failed to prove section 304A and hence the case is dismissed. థ్యాంక్ యూ మై లార్డ్. అయినా మీ సార్ ఏం చెప్తాడో ముందే చెప్పేసి అంత తెలివైనోడివి. 3 ఏళ్ళు ఆయన దగ్గర పనిచేస్తున్నావు, ఎందుకన్నా ఒక కేసు కూడా ఇవ్వండి నీకు. అబ్బా, ఇటు తిరిగి అటు తిరిగి ఇప్పుడు నువ్వు కూడా అక్కడికి వచ్చావా? అది కదా, వాడు కరెక్ట్ గానే వచ్చాడు. అసలు నువ్వు చెప్పు, ఇవాళ కేసు నాకు ఇచ్చుంటే నేను కూడా సేమ్ ఆర్గ్యుమెంట్ చేసేవాడిని కదా. చేస్తావు మరి ఏమో ఆయన నేను అడుగుతానని వెయిట్ చేస్తున్నాడేమో. ఇప్పుడు ఆఫీస్ లో కొత్త ల్యాండ్ డిస్ప్యూట్ కేసు వచ్చింది కదా, అది నేను చేస్తానని ఆయన అడుగుతాను. ఆయన ఛాంబర్ లో మంచి మూడ్ లో ఉన్నప్పుడు నాకు చెప్తావా? మెసేజ్ చేస్తావా? చేస్తాను. ఇది ఓ ల్యాండ్ డిస్ప్యూట్ కేసు. నెక్స్ట్ వీక్ హియరింగ్ ఉంది. ఎవరు టేకప్ చేస్తారు? మురళి సార్, ఇప్పుడు నీ దగ్గర ఏం కేసులు ఉన్నాయి? ఒక చెక్ బౌన్స్, ఒక ఫ్యామిలీ కోర్టు, ఒక ల్యాండ్ డిస్ప్యూట్, ఒక 460 ఉన్నాయి సార్. రమణ నీ దగ్గర? సార్, నా దగ్గర ఈవ్టీజింగ్ కేసు ఒకటి, ఫైనాన్షియల్ ఫ్రాడ్ అండ్ థెఫ్ట్ కేసు ఒకటి ఉన్నాయి సార్. ఏమ్మా కృష్ణవేణి, నీ దగ్గర రేప్ కేసు వాయిదాలు వెంట వెంటనే పడిపోతున్నాయి కదా? అవును సార్. ఈ కేసు నేనే టేకప్ చేస్తానులే. క్యారీ ఆన్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు సార్, నేను కూడా ఇండివిజువల్ గా కేసు హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మీరు ఓకే అంటే నేను ఆ ల్యాండ్ డిస్ప్యూట్ కేసు టేకప్ చేస్తాను సార్. నీకు ఇండివిజువల్ కేసు ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదు తేజ, హ్యాపీగా ఇస్తాను. కానీ కేసు ఇచ్చే ముందు నిన్ను క్వశ్చన్ అడుగుతాను. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే కేసు ఇస్తాను. అడగండి సార్. లిజన్, ఒక ట్రాక్ మీద ట్రైన్ వెళ్తోంది. అదే ట్రాక్ మీద ఒక మనిషి ఉన్నాడు.
నువ్వు ఆ ట్రైన్ ని ట్రాక్ మార్చి లీవర్ దగ్గర ఉన్నావు. నువ్వు ఆ లీవర్ ని పుల్ చేసావనుకో, ఆ ట్రైన్ వేరే ట్రాక్ మీదకి వెళ్తుంది. కానీ అక్కడ కూడా 5 మనుషులు ఉన్నారు. వాళ్ళు చనిపోతారు. నువ్వు లీవర్ పుల్ చేయలేదనుకో, ఈ ఒక్కడు చనిపోతాడు. సో ఇప్పుడు చెప్పు, ఈ ఒక్కడిని కాపాడతావా, ఆ 5 కాపాడతావా? సార్ ఆ ఒక్కడి ప్రాణం కంటే ఆ 5 ప్రాణాలు ఇంపార్టెంట్ కదా సార్. సో నేను 5 కాపాడతాను సార్. ఏం బాబు, ఏంటి సంగతులు? నీ కొడుకు కూడా కోర్టు బయట నోటరీలు చేసుకుంటూ మీ ఆయనలాగా మిగిలిపోతాడేమో భయం ఏమైనా ఉంటే తీసేయి. నీ కొడుకు ఇప్పుడు లాయర్ అయిపోతున్నాడు. ఏ మీ మోహన్ రావు కేసు ఇస్తానన్నాడా ఏంటి? ఆల్మోస్ట్ ఇచ్చేసినట్టే. మళ్ళీ ఆ మోస్ట్ ఏంటి? ఓ క్వశ్చన్ అడిగాడు, దానికి సమాధానం చెప్పమన్నాడు. మరి నీ కొడుకు తెలివైనడు కదా, పక్కన చెప్పేశాడు. కేసు కూడా రేపు ఇచ్చేస్తాడు. మంచిది. తిన్నావా? ఇప్పుడే తిన్నాను. నువ్వు తిన్నావా? నేను కూడా తిన్నాను. సార్ ఆ కేసు గురించి అడుగుదామా? తేజ, నువ్వు ఆ ఒక్కడిని చంపేసి 5 బతికిస్తావు కదా? అవును సార్. యాక్చువల్ గా 5 యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తేజ. వాళ్ళు కొంతమంది చంపేశారు. కేసు నడుస్తుంది. తప్పకుండా శిక్ష పడుతుంది. ఇప్పుడు చెప్పు, ఆ ఒక్కడిని కాపాడతావా, ఈ 5 కాపాడతావా? సార్ ఆ 5 క్రిమినల్స్ కంటే ఈ ఒక్క ఇన్నోసెంట్ సివిలియన్ ప్రాణం ముఖ్యంగా సార్. సో 5 చంపేసి ఒక్కడిని కాపాడతాను సార్. పదవేళ ఆ క్లర్క్ దగ్గర కాపీ తీసుకుని ఆఫీస్కి వచ్చి. సార్ అది ఆ కేసు